రైట్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు ఏప్రిల్ 25కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఫటాఫట్ చూసేద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్. అంతమందించుకు ఎంతవరకైనా ఆ ఉగ్రవాదుల భూమి మీద ఎక్కడ దక్కున్నా పట్టుకుంటాం. పహల్గామ్ హంతకులను వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహసం. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది. ప్రధాని మోదీ. ఇటీవల కశ్మీర్ లోయ పహల్గామ్లో జరిగిన తీవ్ర ఉగ్రదాడిని యావత్తు భారతదేశం ఖండించింది. ఇదంతా కూడా పాకిస్తాన్ పనేనని చెప్పి పాకిస్తాన్ దేశంతో కూడా కొన్ని తెగదెంపులకు పాల్పడింది. ఆ సింధు జలాల విషయంలో కూడా అమలు విషయంలో కూడా నిలిపివేశారు. కొన్ని కీలకమైన కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో దానికి సంబంధించి ఒకసారి, ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే, కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తాం. జాతీయ భద్రతా అంశంలో రాజకీయాలు లేవు, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం. అఖిలపక్ష సమావేశం ప్రకటన. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ. సో ఈ ఘటనకు అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీలు కూడా ఏకపక్షంగా మద్దతిస్తూ ఉన్నాయి, సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 3 బ్యారేజీలు ప్రమాదంలోనే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా యథాతథంగా పనికిరావు, నష్టం విస్తృతం. సమగ్ర పునరుద్ధరణ, రీడిజైన్ చేయాల్సిందే. మేడిగడ్డలో 7 బ్లాకులను పూర్తిగా తొలగించాలి. కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ లోపమే. సీకెండ్ ఫైల్స్ అమెరికా సరిగా లేక ఇసుక జారింది. భూ పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిల్లా స్థలాల మార్పు. జలసంఘం అనుమతి తీసుకున్న తర్వాత పునరుద్ధరణ. జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదికలో వెల్లడి. సో గత 5 నెలలు 18 నెలలుగా ఇది కుంగిపోయింది మేడిగడ్డ బ్యారేజ్. అయినప్పటికీ దాన్ని పునరుద్ధరించలేదు అని చెప్పి నిన్న మనము ఆంధ్రజ్యోతిలోనే కథనం చూసాము. సో ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అధికారులు కొన్ని నివేదికలు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా యథాతథంగా పనికిరావట. ఇక మిగతాయి కూడా భూ పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిల్లా స్థలాల మార్పు. జలసంఘం అనుమతి తీసుకున్న తర్వాతే పునరుద్ధరణ. కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ లోపమని చెప్పి, నిర్మాణంలో నాసిరకం ఉండడం వల్ల అట్లా జరిగినట్లు కనిపిస్తుంది. సిమ్లా ఒప్పందం నిలిపివేత. భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు. పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు. వాఘా బార్డర్ మూసివేత, వాణిజ్యం బంద్, వీసాల రద్దు. సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాల్ని యుద్ధ చర్యగా భావిస్తామని హెచ్చరిక. మన విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం. చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. పాక్ నిర్ణయం ప్రభావం. విమానాల దారి మళ్లింపు, ప్రయాణికులపై మరింత భారం. నిఘా వైఫల్యంపై విచారణ చేయాలి. విద్వేషాల పెంపునకు బీజేపీ ఈ ఘటనను వాడుకోవడం బాధాకరం. సిడబ్ల్యూసి. ఉగ్రదాడికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గారు అక్కడ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన విమానాలను కూడా అక్కడి నుంచి ఎగరనీయకుండా బార్డర్లో కూడా కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కర్రేగుట్టలో ఎన్కౌంటర్, 3 నక్సల్స్ కాల్చివేత. మన గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఆపరేషన్ కర్రేగుట్టల పేరుతో నక్సల్స్ని ఏరివేతలో భాగంగా ఆపరేషన్ కర్రేగుట్టలు చేపట్టారు. ఈ మేరకు హిడ్మా బృందం ఒక దగ్గర ఉందని చెప్పి అక్కడ పోలీసు బలగాలంతా కూడా చుట్టుముట్టారు. ఎన్కౌంటర్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నాం. సో అదేవిధంగా కర్రేగుట్ట ఎన్కౌంటర్లో 3 నక్సల్స్ కాల్చివేత జరిగింది. మృతులంతా మహిళలే, సంఖ్య పెరగొచ్చు. అగ్రనాయకులను చుట్టుముట్టారని ప్రచారం. డ్రోన్లతో దాడులు చేస్తున్న బలగాలు. నిర్మానుష్యంగా మారిన గ్రామాలు. వడదెబ్బతో 15 మంది జవాన్లు అస్వస్థత. కర్రేగుట్టల ఆపరేషన్తో మాకు సంబంధం లేదు స్పష్టం చేసిన తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో 14 మంది నక్సల్స్ లొంగుబాటు. సో ఈ ఆపరేషన్కు సంబంధించి తమకు సంబంధం లేదని తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ గారు చెప్పారు. సో ఈ ఆపరేషన్ మిగతా పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కర్రేగుట్టలో ఆపరేషన్ కగార్ జోరందుకుంటోంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడ పట్టేందుకు భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం డ్రోన్లతో నిర్వహించిన దాడుల్లో 3 మహిళా నక్సల్స్ మృతి చెందారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. మృతదేహాలను గుట్టలపై నుంచి కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఆ తర్వాతే మృతుల వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్పారు. తెలుగుకు ముప్పు, మాతృభాషను చంపేస్తున్న ఇంటర్ బోర్డు. ద్వితీయ భాషగా సంస్కృతం. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సర్కార్కు ఆచార్యులు, సాహితీవేత్తల లేఖ. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఇంటర్లో ద్వితీయ భాషగా తెలుగును తొలగించి సంస్కృతంలో పెట్టాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. సంస్కృతంలో మార్కులు ఎక్కువగా వస్తాయని చెప్పి ఆ సబ్జెక్టును పెట్టాలని చెప్పి చెప్తున్నట్లు కూడా గతంలో మనం కథనాలు, వార్తా కథనాలు కూడా విన్నాము. సో దీంతో తెలుగు సాహితీవేత్తలు, తెలుగు పండితులు
తెలుగు సంఘాల నాయకులు వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి. మిగతా ప్రధాన వార్తలు ఏమని ఒకసారి చూద్దాం. తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటుతాం, అందుకే భారత్ సదస్సు 2025 రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తాం, ప్రగతిశీల పార్టీలతో కలిసి డిక్లరేషన్ విడుదల చేస్తాం. 100కు పైగా దేశాల నుంచి 450కు పైగా ప్రతినిధులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నేడు నోవాట్రాల్లో సదస్సు ప్రారంభం, సదస్సుతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం. మంత్రి ఉత్తమ్. నేడు రేపు అనగా ఏప్రిల్ 25, 26వ తేదీలలో భారత్ సదస్సు, అంతర్జాతీయ భారత్ సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. దాదాపు 100 దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొనున్నారు. భద్రత కూడా పటిష్టంగా చేస్తున్నారు. నిప్పుల కొలిమి. రాష్ట్రంలో రోజు రోజుకి అధికమవుతున్న ఎండలు. నిర్మల్ జిల్లా తానూరు, జగిత్యాల జిల్లా అలీపూర్లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత, చాలా చోట్ల 40 డిగ్రీల పైగానే. వడదెబ్బతో 4 మృతి. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో గాలివాన బీభత్సం. గర్భం దాల్చిన సంగతి తెలిసిన రోజే గోడకూలి మహిళా మృతి. సో ఎండల తీవ్రత రోజు రోజుకు అధికమవుతుంది. ఈ మే నెలలో అయితే, వచ్చే మే నెలలో అయితే కఠినంగా ఉండనున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల ఎండలు మరింత, ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే మరింత ఘోరంగా ఉంటాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పొద్దుపూటనే ఏమైనా పనులున్నా కూడా చేసుకోవాలి. పగటిపూట అస్సలు బయటికి రావద్దండి. సో వడదెబ్బతో ఇప్పటికే ఎంతోమంది మృతి చెందుతూ ఉన్నారు. మళ్ళీ తాజాగా 4 మృతి చెందారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. పాకిస్తాన్ బరితెగింపు, యుద్ధానికి కాలు దువ్వేల నిర్ణయాలు. సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటన. సరిహద్దులో యుద్ధ విమానాల మోహరింపు. అక్కడి ఆర్మీకి సెలవులు క్యాన్సిల్. సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్. టెర్రరిస్టుల పని పట్టేందుకు ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా. అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు. వాఘా బార్డర్ను మూసివేస్తున్నట్లు వెల్లడి. తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్లిపోవాలని ఆదేశం. భారత విమానాలను అనుమతించబోమని ప్రకటన. కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు. తిప్పికొట్టేందుకు మన దేశం రెడీ. సీ స్కిమ్మింగ్ టెస్ట్ సక్సెస్. ఆక్రమణ పేరిట సైనిక విన్యాసాలు. అలర్ట్గా ఉండాలని భద్రతా దళాలకు సందేశం. కేంద్రానికి మద్దతిస్తామన్న అన్ని పార్టీలు. సో అటు పాకిస్తాన్ కూడా కవ్వించే చర్యలు చేపడతా ఉంది. ఈ ఉగ్రదాడులను ఖండిస్తూ భారత్ కఠిన చర్యలు తీసుకోవడంతో, కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో అటు పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. భారత్ విమానాలు ఎగిరే ప్రసక్తే లేదు. బార్డర్ వద్ద కట్టుదిట్టం చేయడము, అంటే యుద్ధానికి పిలిపిస్తున్నట్లుగా వీళ్ళు కవ్వించే చర్యలు చేపడుతూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం. టెర్రరిస్టులను, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళను విడిచిపెట్టాం. వాళ్ళు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని ప్రధానమంత్రి మోదీ గారు. పహల్గామ్ అటాక్తో యావత్ దేశం బాధ, కోపంతో రగిలిపోతున్నది. ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి. పాక్లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. ఒకసారి చూడొచ్చు. ఇది హృదయ విదారక ఘటనలు విషాదం నింపినాయి. తీరని శోకం. టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయం వద్ద రోధిస్తున్న ఆయన భార్య, కొడుకు, ఫ్యామిలీ మెంబర్స్. చూడొచ్చు. ఐ మిస్ యూ నాన్న అంటూ ఆ చిన్నారి కొడుకు పడుతున్న బాధ ఇంత కలిచివేసే ఘటన అది. ఆ వీడియో కూడా. జైపూర్లో నీరజ్ ఉద్వాని భౌతిక కాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య ఆయిషా. దారుణమైన ఘటన ఇది, కన్నీరు తెచ్చే ఘటన. మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. రాజస్థాన్పై ఆర్సీబీ గెలుపు. ఐపీఎల్లో బెంగళూరు టీం 11 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగళూరు 20 ఓవర్లలో 205 వికెట్ల స్కోరు చేయగా రాజస్థాన్ 20 ఓవర్లలో 194 స్కోరుకే పరిమితమైంది. సొంత గడ్డపై 3 పరాజయాల తర్వాత ఆర్సీబీ విజయం సాధించింది. సో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములు చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దని కామెంట్. 30 మంది ఐఏఎస్, ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులకు నోటీసులు. లిస్టులో నవీన్ మిట్టల్, అయోమ్ కుమార్, మహేష్ భగవత్ స్వామి, స్వాతి లక్రా, రవిగుప్తా, సోమేష్ భార్య. భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్ 181, 182, 194, 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో 181, 82, 194, 95 సర్వే నంబర్లలో భూదాన్ భూములను నిషేధిత జాబితాలోకి చేరుస్తున్నట్లు కూడా హైకోర్టు ఉత్తర్వులు. హైదరాబాద్లో భారత్ సమ్మిట్ HICCలో నేడు రేపు సదస్సు. హాజరు కానున్న 25 దేశాల మంత్రులు, 15 పార్టీల అధ్యక్షులు, పాల్గొనున్న ఖార్గే, ప్రియాంక, కేసీ వేణుగోపాల్. రాష్ట్రానికి పెట్టుబడులకు వేదిక. డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్తో కలిసి ఏర్పాట్ల పరిశీలన. భారత్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, PCC చీఫ్ మహేష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్. సో నేడు రేపు అంతర్జాతీయ భారత్ సదస్సు సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్కు 25 దేశాల నుంచి మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఇతర విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి త్రుటిలో తప్పించుకున్న 39 మంది. గుర్రాల వల్ల 28, ఉప్ప వల్ల 11 మంది సేఫ్. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. కానీ అదే టైంలో అక్కడ ఉండాల్సిన మరో 39 మంది ఆలస్యం వల్ల మరణం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సాల్టీ మటన్ రోగన్ జోష్ 11 మందిని, గుర్రాల ఆలస్యం 28 మందిని. బేల్పూరి తినేందుకు ఆగిన క్షణాలు ఒక జంట ప్రాణాలను కాపాడాయి. వివరాల్లోకి వెళ్తే కేరళలోని కొచ్చి నుంచి 11 మంది సభ్యులతో. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఘటనలే వారి మృత్యుంజయులుగా వారిని మార్చాయి. కొంతమంది తినడానికి ఆగితే అక్కడిని ఆలస్యం కావడంతో ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయారు. అప్పటికే ఆ ఘటన జరిగిపోయింది. మరి కొంతమంది గుర్రాల ఆటలో. సో ఇట్లా కొంతమంది 39 మంది సేఫ్ అయ్యారు. ఇది ఇయాల్టి ఏప్రిల్ 25కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.